మాట్లాడు. సార్ నేను నెక్లెస్ ట్రైలో పనిచేస్తాను సార్. కబడ్డీగో ఉంది కదా సార్, కబడ్డీగూడ కాడ నేను పనిచేస్తా. 1307 లో పనిచేస్తా సార్. 5 సంవత్సరాలు అయితే నేను పనిచేసి ఇప్పటి వరకు నా మీద ఏ నింద వేయలేదు సార్. ఆమె దగ్గర మంగళసూత్రం పోయింది అని చెప్పింది సార్. ఫస్ట్ చెల్లేదని చెప్పింది సార్. మేడం నువ్వు నేను వెతుకుదాం మేడం అని చెప్పిన సార్. ఇంట్లోకి పోయినా సార్. ఇంట్లోకి పోతా అంటే బయట బాల్కనీలోనే నన్ను కాలు పెట్టి తన్నది సార్. ఏం అవసరం లేదు, నేను గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన, నువ్వు అక్కడికే పోయి మాట్లాడుకో అని చెప్పింది సార్. నేను ఆడికి పోయినా. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసింది. ఫోన్ చేసి శ్రీవాణి నువ్వు అక్కడికి ఎందుకు పోయినావు, నేను ఫోన్ చేసినా కదా నువ్వు వీడికి రా అని చెప్పి సార్ ఫోన్ చేసింది సార్. నేను ఆడికి పోయిన తర్వాతకి సార్ నేను తీయలేదు సార్ అన్న సార్. మళ్ళీ రెండోసారి పిలిచిరు. మూడోసారి పిలిచినాక ఇట్లా అట్లనే అన్న. మళ్ళీ వాళ్ళకి ఏం చెప్పింది, దాన్ని పిలిస్తే అది వస్తలేదా, నా దగ్గర సొసైటీలోకి పిలిస్తే బి బ్లాక్ 1307 కి రామంటే వస్తలేదు, ఈ బ్లాక్ 404 కి పోయింది అని చెప్పి అన్నది సార్. నేను అన్న మళ్ళీ మేడం మీరు ఏమైనా పోయినా కానీ మళ్ళీ నా మీద అంటారు, పోలీస్ స్టేషన్ లోనే మాట్లాడతాం మేడం, నేను ఏం మాట్లాడాను అని చెప్పిన సార్. చెప్పంగానే మేమన్నది సరే నేను చూసుకుంటాలే, నేను ఇప్పటి వరకు సీరియస్ కాలే, ఇప్పుడు నేను సీరియస్ అయితే నేను మీద కంప్లైంట్లు ఇయ్యలే, నేను ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తా అని చెప్పి ఆ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది సార్. ఆ రికార్డింగ్ పోయి పోలీసు వాళ్ళకి వినిపిస్తా. పోలీసు వాళ్ళు ఏమన్నారు, పెద్ద వాళ్ళది రికార్డింగ్ చేస్తావని చెప్పి నన్ను శనివారం సాయంత్రము 4 గంటల నుంచి 7 గంటల వరకు కొట్టిరు సార్. 40 నుంచి 30 దెబ్బల వరకు కొట్టి నన్ను నడిపించుకుంటూ కొట్టిరు సార్. నేను తీయలేదు సార్, తీయలేదు అన్నా గానీ తీసినో తీయలేదు, నువ్వు పెద్దోళ్ళతో పెట్టుకుంటావా, మేడం ఫోన్ రికార్డింగ్ చేస్తావా అని చెప్పి నన్ను మస్తు కొట్టిరు సార్. బేవస్ కూడా అయినా కానీ నీళ్ళు చల్లి మరీ కొట్టిరు సార్. చొంపల మీద కొట్టిరు. ఒక 2 కానిస్టేబుల్, ఒక మేడం శ్రీవాణి అని ఉంటది, ఆమె నా కాళ్ళ మీద నిలబడ్డది. ఇంకొక ఆమె నన్ను బెల్టులు తీసుకొని కాలు కట్టేసి కొట్టిరు సార్. ఈ దెబ్బలకు నేను ఏగలేకపోతున్నా, నాకు ఊరేసేసానంటే నెక్స్ట్ అదే చేస్తానే నేను చూడు, నువ్వు నీ బతికెంత నువ్వెంత అని చెప్పి నన్ను కొట్టుకుంటా గలంజే అనుకుంటా తిట్టుకుంటా మరి నన్ను కొట్టింది సార్. నేను ఇప్పటి వరకు నేను ఏం తప్పు చేయలే అని చెప్పి నా నెక్లెస్ ట్రైలో కూడా పోయి సార్ మొత్తం మాకు చెక్కింగ్ ఉంటుంది సార్, మిషన్లు ఉంటాయి సార్. 5 ఏళ్ళు అయితే నేను పనిచేసి ఇప్పటి వరకు ఇట్లా వాళ్ళ దగ్గర లేదు. సొసైటీలో మొత్తం నిన్న నా ఫోటో పెట్టి సొసైటీలో మొత్తం ఈ అమ్మాయి దొంగతనం చేసిందని చెప్పి మొత్తం సొసైటీలో మొత్తం రాకుండానే చేసింది సార్. నేను ఈ పని ఆ పని చేసుకొని బతుకుతాం సార్. ఆ లోపల ఆ మొక్క దాంట్లోకే పోవాలా, వేరే దగ్గర రావద్దని చెప్పి ముగ్గురిని అట్లనే చేసింది సార్. వాళ్ళ రికార్డింగ్ కూడా నా దగ్గరనే సార్. నన్నే కాదు, రాణి అన్నటామెని, మధుర అన్నటామెని, ఇంకొక ఆమెను కూడా అట్లనే చేసింది సార్. నెక్స్ట్ కూడా నేను అట్లనే వస్తున్నా లోపలికి అని చెప్పి నన్ను కూడా లోపల రాకుండానే చేసింది సార్. ఆమె 1307 ఇంద్ర మేడం సార్. ఇక బి బ్లాక్ ఇంద్ర మేడం. వాళ్ళు ఏం జాబ్ చేస్తారో ఏమో తెలియదు సార్. వాళ్ళ ఇంట్లో పని చేస్తే నన్ను ఎన్ని సార్ 5 ఏళ్ళ నుంచి చేస్తున్నా సార్ వాళ్ళ ఇంట్లో. నేను మెడల్ వేసుకున్న మంగళసూత్రం ఏమో తెలియదు సార్. వాళ్ళ చెల్లెదన్నది. తర్వాతకి ఏమన్నది, మా చెల్లె వాళ్ళ మరిది మంచోడు కాదు అని అన్నది. అన్న తర్వాతకి మేడం నువ్వు నాకు 3500 ఇచ్చినావు, వేరేటోళ్ళకి 5000 ఇచ్చినావు అని అన్న. జీతం విషయంలోనే కొట్లానే సార్. వేరేటోళ్ళకి 5000 ఇచ్చిన, ఏ కొత్త అమ్మాయి వస్తే అలా పెట్టుకుంటది, వేరేటోళ్ళని తీసేస్తుంది సార్. ఆమె మాకు సొసైటీలో బుక్ ఉంటది. వాళ్ళు జీతం ఇచ్చింది కూడా మేము కింద సొసైటీలకు చెప్పాలి సార్. వాళ్ళకి చెప్పి మేము చెకింగ్ ఉంటది, వాళ్ళకి ఎంత జీతం ఇచ్చిందో మాకు పేపర్ మీద మెన్షన్ ఉంటది. మళ్ళీ శ్రీవాణికి ఇంత ఇచ్చిరా అంటది. మా దగ్గర పైసలు ఉన్నా గానీ వాళ్ళ దగ్గర పోయి చూపించి చెకింగ్ చేయించుకొని అవుట్ చేయించుకొని మేము బయటికి పోవాలి సార్. ఇప్పటిదాకా నా దాంట్లో లోపల దొంగ పేరే లేదు. ఈమె నా పేరు రాసి సొసైటీలో మొత్తం నా ఫోటో చూపించి ఈమె దొంగ మీ దగ్గర కూడా పోతే కూడా రాసేసేయండి అని చెప్పి వచ్చిన సార్. నాతో పాటు చాలా మంది కూడా పనిచేసేవాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు నేను కిరోసిన్ పోసుకున్న స్థితికి వచ్చినంటే చాలా మంది కూడా అట్లనే అవ్వచ్చు కదా సార్. లేదు సార్, నాకు పోలీస్ స్టేషన్ లో వీడియో కాల్ చేసుకుంటా, మేడం కి వీడియో కాల్ చేసుకుంటా నన్ను కొట్టిరు సార్. లంజే గింజ అనుకుంటా మేడం కి ఫోన్ చేసుకుంటా, వీడియో కాల్ చేసుకుంటా కూడా నన్ను కొట్టిరు. దాని లోపట్నే కూర్చోబెట్టారని ఎన్ని గలీజ్ మాటలు అన్నారు తెలుసా సార్. నన్ను మస్తు హింసించారు సార్. సార్ నాకు నేను ఆమె దగ్గర చెయ్యలేదు. ఆమె వస్తువు నాకు తెలియదు, ఆమె ఎన్ని గ్రాములు ఉందో ఇప్పటి వరకు నాకు పోలీసు వాళ్ళు చెప్పలేదు. ఉట్టి పుస్తలు తాడే అన్నారు. పోలీసు వాళ్ళు చెప్పకుండా నన్ను మస్తు కొట్టిరు సార్. పిల్లలు నా దగ్గరకు వస్తే పిల్లల్ని కూడా పోండి అని చెప్పి ఎలగొట్టి నన్ను దాన్ని ఎందుకు సార్, నన్ను కొట్టినాక కానిస్టేబుల్ మేడంలు బయటకు వెళ్ళిపోయారు సార్. నేను ఒక్కదాన్ని నన్ను లోపల పెట్టిరు. ఎవ్వరు లేరు. నా కేసు బుక్ చేయనప్పుడు నన్ను కొట్టిరు సార్. తర్వాత కేసు బుక్ చేసి 2 తారీఖు శనివారం రోజు 8 గంటలకి పోలీసు వాళ్ళే 1307 కి పోయి నెక్లెస్ రైడ్ కి పోయి ఆమె దగ్గర కేసు తీసుకొని నన్ను కేసు పెట్టక ముందుకే నన్ను కొట్టించింది. 4 గంటల నుంచి 7 గంటల వరకు నన్ను కొట్టిరు సార్. 7 గంటల వరకు నన్ను కొట్టి